ఈవేళ ఓ బాధ్యత గల పోలీస్ అధికారులు డీజీపీ గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి డిఐజీ కావచ్చు, లేక ఎస్పీ గారు కావచ్చు, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాల్సినటువంటి కనీస సెక్యూరిటీని పోలీస్ మెన్నుని ఇవ్వకుండా తిరిగి మళ్ళీ అక్కడ ఏదో ఒక షాపు మీద, ఒక చిన్న హోటల్ మీద అక్కడ ఏదో జరిగిందని, ఆ హోటల్కి సంబంధించినటువంటి ఒక అమాయకపు ఆడవాళ్ళని బెదిరించి భయపెట్టి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతావా లేదా, పెట్టకపోతే నీ అంతు చూస్తాం, నీ షాప్ ఎత్తేస్తాం, నీ ఇల్లు కొట్టిచ్చేస్తాం, నీ మీద తిరిగి కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తారా? సిగ్గు లేదా మీకని చెప్పని అడుగుతా ఉన్నాం. పొగాకు రైతులు మాకు కనీస ధర ఇవ్వండి అయ్యా అని చెప్పని పాపం కళ్ళలో నీళ్లు పెట్టుకుని మిమ్మల్ని అడుక్కుంటుంటే, వేడుకుంటుంటే వాళ్ళ బాధలు పట్టించుకోకుండా నిస్సిగ్గుగా తిరిగి మళ్ళీ ఎదురుదాడి చేస్తారా? ఏం చెప్పింది ఆవిడ మీకు సమాధానం? నేను జగన్మోహన్ రెడ్డి గారికి భక్తురాలిని, వీరాభిమానిని, నాకేదైనా మంచి జరిగింది, నా కుటుంబానికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఆదుకునే కార్యక్రమం జరిగింది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. నాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, నా పిల్లలు చదువుకుంటుంటే విద్యా దీవెన, లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమం చేశారు. నాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చింది లక్ష్మి అనేటువంటి ఆవిడ.